హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ హర్ష. సో ఈరోజు వచ్చేసి అయితే డే 4. లాస్ట్ వ్లాగ్లో మీరు ఓంకారేశ్వర్ టెంపుల్ దర్శన్ అండ్ ఆల్సో ఏమంటారు హారతి, నర్మదా హారతి అయితే చూసింటారు కదా. అండ్ మనమైతే ఇప్పుడు ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంతమంది ఉంటారని, చాలా తక్కువ మంది ఉంటారు అనుకున్నా, బట్ చాలా మంది ఉన్నారు, కనిపిస్తున్నారు. మీకు బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తాను. అండ్ ఇక్కడ కాసేపు మనం టైం స్పెండ్ చేసి ఒక 1 or 2 hours స్పెండ్ చేసి బ్యాగ్ ప్యాక్ చేసుకొని చెక్అవుట్ చేసి వీ హ్యావ్ టు గో అనమాట. నా ముందు స్టెప్స్ ఉన్నాయి, అందుకే కేర్ఫుల్గా చూస్తూ దిగుతున్నా. సో చెక్అవుట్ చేసేసి మనము ఇండోర్కి వెళ్ళిపోవాలి. 5:30కి ఫ్లైట్ ఉంది. సో మనం 2:30 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండొచ్చు, ఏం కాదు. 3:30కి ఉన్నా కూడా ఏం కాదు, అది మ్యాటర్. సో చలో లెట్స్ గో. చూడండి ఎలా ఉందో, ఇలా కిందికి దిగుతూ వెళ్ళాలన్నమాట. పైనుంచి వచ్చిన, సో బ్యాక్ క్యామ్ నుంచి చూస్తా. ఇంకా చాలా వరకు షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు, బయట రెస్టారెంట్స్ కూడా ఏం ఓపెన్ చేయలేదు. టైం వచ్చేసి 6:45 అయితే అవుతుంది, అది మ్యాటర్. మనం 9 వరకు ఇక్కడ ఉండి తర్వాత జంప్. సో నేనైతే 6 జ్యోతిర్లింగాస్ అయితే కవర్ చేసిన 12లో. అండ్ ఏవేవో చెప్తాను. కేదార్నాథ్, కాశీ విశ్వనాథ్, తర్వాత శ్రీశైలం, ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్ అండ్ త్రయంబకేశ్వర్. ఈ 6 అయితే ఫినిష్ చేసిన. ఇంకా 6 ఉన్నాయి గుజరాత్లో అండ్ జార్ఖండ్లో ఒకటి, మహారాష్ట్రలో 2, ఇంకొకటి ఎక్కడుంది, ఓ మై గాడ్, ఆ స్టెప్ చాలా పెద్దగా ఉండే. సో మొత్తం 6 అవుతున్నాయి. ఆ 6 కూడా కవర్ చేయాలి. యాక్చువల్గా అక్కడ వెళ్దాం అనుకున్న, పైకి ఎవరు లేరు, కాసేపు ఇక్కడ చూసి అక్కడ వెళ్దాంలే. ఇంతమంది క్రౌడ్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా స్లిప్పరీగా ఉంది, మనం జాగ్రత్తగా దిగాలి చూసుకుంటూ. సన్ రైజ్ అయింది, మామూలు లేదు. ఇంకొంచెం ఎర్లీగా రావాల్సిందేమో. అట్లా బ్రిడ్జ్ నుంచి కింద నుంచి పైకి వెళ్ళేది మస్తు ఉంటుండే. ఇట్స్ ఓకే, పర్లేదు. కొంచెం లేట్ అయింది, లేవడానికి బద్ధకం అనమాట. 6కే వద్దాం అనుకున్నా, వచ్చి ఇక్కడ స్నానం చేసి ఏదో చేద్దాం అనుకున్నా కానీ అదంతా కాలేదు. సరే, అక్కడ మన వాళ్ళు పైకి వెళ్తున్నారు, మనం వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగొచ్చు. పైకి అయితే వెళ్దాం. సో ఇలా కింద నుంచి అయితే పైకి వచ్చేస్తాం మొత్తము. ఇక్కడ శివుడిది డ్రాయింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడికైతే వచ్చిన అనమాట. ఈ నుంచి వ్యూ ఇంకా బాగుంది. అమ్మో, జస్ట్ ఈ కొంచెం పైకి వస్తేనే ఇంత ఆయాసం అవుతుంది. నిన్న హారతి ఇచ్చింది ఇక్కడ, బాగుండే. సో చాలాసేపు అయితే అక్కడ కూర్చునండి, ఇక్కడ పైన కనిపిస్తుందా, అక్కడైతే కూర్చునిండే. అండ్ వ్యూ అయితే మాత్రం మామూలుగా లేదు. అండ్ కరెక్ట్గా అక్కడ ఆపోజిట్లో ఎండ అయితే తగులుతుంది. సో అందుకే వచ్చేసిన. వెళ్తున్న టైం అయితే కరెక్ట్గా 8 అయింది. ఆల్మోస్ట్ వచ్చి 1.5 hour అయింది. పైకి వెళ్ళేసి ఏమన్నా తిని రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసి ఇండోర్కి అయితే వెళ్ళిపోదాం మనము. చాలా టైం అయితే అయింది అండ్ ఎక్కువ టైం కూడా లేదు. సో ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేసేసి మనమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 100 kilometers. మనం ఉన్నది ఇప్పుడు ఓంకారేశ్వర్లో అనమాట. ఓంకారేశ్వర్ నుంచి ఇండోర్ వెళ్ళాలి, ఇండోర్ నుంచి ఎయిర్పోర్ట్కి. ఆల్మోస్ట్ ఇట్స్ 4 hours జర్నీ. ఇప్పుడైతే టైం 9:15 అయింది. అప్రాక్స్ 1:32 కల్లా మనమైతే వెళ్ళిపోతాము. చాలాసేపు ఈ జర్నీస్కే పోతుంది, చిరాకులేస్తుంది, అది మ్యాటర్. అండ్ మనకైతే కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది, ఇండోర్ టు ముంబై, ముంబై టు హైదరాబాద్. నైట్ 11:30కి అయితే హైదరాబాద్లో దిగుతాం, అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి. సో మెల్లిమెల్లిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ముంబైలో అయితే లాంచ్కి కూడా వెళ్దాం, కుమ్మి పడేద్దాం మొన్నట్లాగా. చలో మరి. ఇప్పుడే స్నానం చేసిన, మార్నింగ్ 6:30కి ఏమో స్నానం చేసి అక్కడికి వెళ్ళేసి వచ్చిన. ఎక్కడికి, మన నర్మదా రివర్ దగ్గరికి. అక్కడ ఫొటోస్ దిగిండే, వ్యూ, సన్ రైజ్ చూసిండే కదా. అండ్ మళ్ళీ వచ్చి మళ్ళీ స్నానం చేసి పడుకున్నా కాసేపు. అండ్ మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇందాకే జస్ట్ 10 minutes బ్యాక్ మళ్ళీ స్నానం చేసిన. చూడండి అసలు ఎట్లా వస్తుందో, ఎంత వేడిగా ఉందో అసలు. హ్యూమిడిటీ ఘోరంగా ఉంది అసలు. నేనైతే ఘోరంగా అయిపోయినాయి 3 daysకి. నువ్వు ఏం పెట్టినా అంతే. ఇక దుంకుతూనే ఉన్నాయి, కనిపిస్తున్నాయి, నడుస్తుంది పైన చకచక. సో షేరింగ్ క్యాబ్స్ అయితే ఉంటాయంట. ఒకవేళ క్యాబ్స్ అయితే మనం జస్ట్ 300 రూపీస్లో వెళ్ళిపోవచ్చు అంట. వెళ్ళిపోదాం, ఓకేనా. సో రూమ్ చూపించాను అనుకుంటాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇదే మనం ఉన్న రూమ్ అయితే. సో ఇదే మనం ఉన్న రూమ్ అయితే. ఒక మిర్రర్, డబుల్ బెడ్, ఏసీ ఉండే. అండ్ ఏసీ ఇప్పుడే ఆఫ్ చేసినట్లున్నారు కింద. అండ్ టీవీ, అండ్ అది అక్కడ వాష్రూమ్ అనమాట. ఈ 2 bags మనవి. బ్యాగ్ అయితే హెవీ అయిపోయింది, వచ్చేటప్పుడు 6 kgs ఉండే కానీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 15 kgs అయినట్టుంది. ఏవేవో కొనేసిన ఇంటికి, అది మ్యాటర్. అందులో మొన్న
పెద్ద మనిషి డ్రైవర్ అనమాట. ఫుల్ తాగేసిండు, ఎట్లా పడితే అట్లా పోతున్నాడు. నేను దిగేస్తామని చెప్తే బ్రోకి డ్రైవింగ్ వచ్చిందనమాట. సో లేదంటే నేనన్నా తీసుకుందాం అనుకున్నా, బట్ వాడు తాగినాడు, అందులో వెళ్ళేందుకు దిగిపోదామని అనుకున్నాండే. బట్ బ్రో అయితే నడుస్తా అని చెప్పి తీసుకున్నాడు. అసలు ఎంత ఘోరంగా అంటే పెద్ద గుంత ఉంది, దాంట్లో దుంకిచ్చేసి నేనైతే పైన టాప్కి తగిలిన. అసలు ఎంత దారుణంగా తాగిందంటే వీళ్ళు అట్లే ఎంకరేజ్ చేస్తున్నారు ఈ ఎల్లో టీషర్ట్. బట్ ఫైనల్గా అయితే చేంజ్ అయింది, వేరే బ్రో నడుపుతున్నాడు, సేఫ్ వెళ్ళిపోవడే ఇక. సో ఇప్పుడే ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయినాం. ఆటో బుక్ చేసుకొని వచ్చిండే అక్కడ నుంచి. అండ్ ఇక్కడైతే మనం D1 నుంచి ఎంట్రీ అయితే అయ్యాము. ఫ్లైట్ వచ్చేసి 4:50కి ఉంది. మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. మన దగ్గర ఉన్న బ్యాగ్ చెక్ ఇన్ చేసేసి, లాంజ్ లేదనుకుంటా, ఒక కార్డు ఉంది కానీ దాన్ని బాంబేలో వాడదాము. ఇప్పుడు ఎట్లాగో ఫ్లైట్లో ఫుడ్ ఇస్తారు, అండ్ ఇక్కడ ఏమన్నా ఉంటే తిందాము ఎయిర్పోర్ట్లో. మన దగ్గర స్కేపియా కార్డు ఉంది కదా, సో 500 or 1000 సంథింగ్ ఎంతనో వస్తుంది. సో తినేద్దాము. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేసేసి సెక్యూరిటీ ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అప్ అవ్వాలి. చాలా ఘోరంగా అయిపోయినా. చలో వెళ్దాం మరి. సో ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. నాకైతే ఘోరంగా ఆకలిస్తుంది. లాంజ్కి అయితే పోదామని వెతుకుతున్న లాంజ్. ఇదంతా పైన గేట్స్ దగ్గర ఉన్న బోర్డింగ్ గేట్స్ దగ్గర. ఐ థింక్ ఇక్కడ లాంజ్ అండ్ బార్ అని ఉంది, ఎగ్జిక్యూటివ్ లాంజెస్ అని. సో మేబీ ఇక్కడే ఉందనుకుంటా. ఒకసారి చెక్ చేసి ఒకటైతే వస్తుంది, ఒక కార్డు అయితే వెళ్ళి తినేయడమే. నాకైతే ఘోరంగా ఆకలి అవుతుంది, నాతో అయితే లేదు. చూద్దాం. సో లాంజ్లోకి అయితే వచ్చినాం. సక్సెస్ఫుల్ 2 కార్డ్స్ అయితే వర్క్ అవుతున్నాయి. సో కింద అయితే వచ్చినాం, కానీ ఎక్కువ ఐటమ్స్ లేవు. 4-5 ఐటమ్స్ అయినాయి. కుమ్మి పడద్దు తొందరగా బయటకు పడదు. సో లాంజ్లో గట్టిగా అయితే కుమ్మేసి, అండ్ కొన్ని స్నాక్స్ అయితే కొన్నా స్కేపియా కార్డ్ తోటి. సో 500 రూపీస్ వర్త్ మనం ఏమైనా కొనవచ్చు ఇక్కడ. ఒక 5-6 ప్యాకెట్స్ మనం ఉన్నట్లున్నా. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. మనమైతే ఫ్లైట్లోకి వెళ్తున్నాము. చాలా టైర్డ్ అయిపోయినా. మార్నింగ్ తుపాస్ కార్లో రావడం వల్ల లెగ్ స్పేస్ లేకుండా అసలు వెనక వచ్చిన ఎర్టిగాలో, దానివల్ల కాళ్ళు ఫుల్ నొస్తున్నాయి, మోకాళ్ళు. అండ్ ఇది మన ఇండోర్ ఎయిర్పోర్ట్. ఈ లగేజ్ ఒకటి మళ్ళీ ఆల్రెడీ ఆ బ్యాగ్ 10 కేజెస్ ఉంది. మళ్ళీ ముంబై ఎయిర్పోర్ట్లో ఏదో ఒకటి కొంట. ఇది అన్నీ కలిపి బాగానే అయింది గట్టిగా. మనకైతే విండో సీట్లు ఉన్నాయన్నమాట, 2. ఈ ఫ్లైట్ నెక్స్ట్ ఫ్లైట్ కూడా. సో ఆరామ్సే మనం విండో సీట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్నది మన ఫ్లైట్. చలో లెట్స్ గెట్ ఇన్. సో మనకైతే విండో సీట్ వచ్చిందని చెప్పినా కదా, కానీ చాలా వరకు ఈ విండో సీట్స్ అన్నీ గలీజ్గా ఉన్నాయి, కనిపిస్తున్నాయి క్లియర్గా మరకలనే. బయట నుంచి క్లీన్ చేయాలి, ఇంకంతే ఏం చేయలేము. అండ్ కూర్చున్నాము. మా ఈ ఎయిర్ ఇండియా, విస్తారా 2 ఒకటే కంపెనీస్ అనమాట. టాటా వాళ్ళది, రతన్ టాటా వాళ్ళది అనమాట. సో లెగ్ స్పేస్ అయితే చాలా తక్కువ ఉంది, ఇంతే ఉంటుంది ఎకానమీ క్లాస్లో. అండ్ పక్కన అయితే ఎవరు లేరు. చూద్దాం, ఎవరు రాకపోతే ఆరామ్సే పడుకోవచ్చు, ఏం కాదు. సీట్ బెల్ట్ వేసుకొని ఎవరన్నా వస్తే ఇంకా అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు, అది మ్యాటర్. ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ముంబైలో కలుసుకుందాం మనం. సో ఇప్పుడే ముంబైలో అయితే దిగినాం మనం. ఇక్కడ నుంచి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. ఒక 3 hours అయితే వెయిట్ చేయాలి ఇక్కడ. మళ్ళీ 9:30కో 9:50కో ఫ్లైట్ అవుతుంది. సో మోస్ట్ స్ట్రెస్ఫుల్ థింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. లాంచ్ ఉంది, లాంచ్ పోదామా వద్దా అని ఆలోచిస్తున్నా. అంత హంగ్రీగా అయితే ఏం లేను, బట్ లెట్స్ సీ. వస్తుంది అని అంటే వెళ్దాము, లేదు అంటే లెట్ ఇట్ బి. చాలా టైం ఉంది, ఆల్మోస్ట్ 8:30 దాకా ఉంది. సో అంతసేపు పుట్టి ఉండడం ఎందుకు, అందులో రిలాక్స్ అవ్వచ్చు, తినొచ్చు మెల్లిగా. సో పైకి అయితే వచ్చిన, లాంజ్ ఇన్నే ఉంది. లెట్స్ చెక్ ఇట్ అవుట్. వస్తే వెళ్దాము, లేకపోతే లేదు. వస్తుంది, 100% వస్తుంది, ఉంది తెలుసు. సో చూద్దాం ఒకసారి. ఇక్కడే ఉంది లాంజ్, నయం దగ్గరనే ఉంది, చాలా దూరం ఉంది అనుకున్నా. లాంజ్కి పోదాము, లాంజ్కి అయినాక అప్డేట్ ఇస్తాం. లాంజ్కి అయితే వచ్చిన, నూడిల్స్, టమాటో సూప్ అండ్ సమ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఉంది, అది తెచ్చుకున్నాం. అండ్ ఇందాకే తిన్నా ఇక్కడ ఇండోర్లో, ఇప్పుడు 2 o'clockకి, అంతేనా? ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. కుమ్మేసి బయటకు వెళ్ళిపోదాము. మళ్ళీ మనం 1000 రూపీస్ వచ్చి షాపింగ్ చేసుకోవాలి అదనమాట. వ్యూ మాత్రం అమేజింగ్ యాజ్ ఆల్వేస్, అంతే, మాటలు లేవు. సో ఫ్లైట్లకి అయితే వచ్చేసాను అనమాట. అండ్
ఇది కూడా విండో సీటే చెప్పాను కదా. ఏదేందో ఎయిర్ ఇండియా విస్తారా రెండు ఒకటే కంపెనీ అనమాట. సో రెండు మిక్స్ అయిపోయినాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ పేరు ఎయిర్ ఇండియా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం విస్తారాలో ఎక్కుతున్నాము. సో ఫ్లైట్ చాలా ఖాళీ ఉంది, చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు. సో ఫ్లైట్ అంతా చాలా ఖాళీగా ఉందన్నమాట. చాలా అంటే చాలా ఊహకి వదిలేస్తున్నాను. అంత ఖాళీగా ఉంది. నా పక్కన కూడా ఎవ్వరు లేదు. అంతా నా ముందు సీట్లో ఉండే వెనక్కి అయితే వచ్చిన మంచిగా ఆరామ్సే పడుకోవచ్చు. సో ఎవరు లేరనమాట. సో రావాల్సిన టైం కన్నా 20 minutes ముందే వచ్చింది. తొందరగా బ్యాగ్ వచ్చిందో బాగుండి తీసుకొని బయటికి వెళ్ళిపోతుండే. ఇది నడవడమే నచ్చదు నాకు. ఈ అమ్మ ఆల్మోస్ట్ 1 kilometer నడవాలి. పిచ్చి లేచిపోతుంది అసలు. చాలా దూరం నడవాలి అసలు, చిరాకు లేస్తుంది. ఆ బ్యాగ్స్ తొందరగా వచ్చింటే బాగుండి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. లగేజ్ హెవీ ఉంది. ఈ కవర్, హ్యాండ్ బ్యాగేజ్, చెక్ ఇన్ బ్యాగేజ్ ధూళి ఏరిపోతుంది.